అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో ఇద్దామని అనుకున్నా కానీ లేదు క్రైమ్ ఏమైనా ఛానల్ ఇద్దామనిపించింది. లేదు ఎస్పీ ఛానల్ ఇవ్వనిపించింది. నా మనసు చెప్పాను. మరలా చెప్తాను, క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే, చనిపోయినటువంటి 5 కూడా మాలలో ఉన్నారు. 4 అయ్యప్ప మాలలో ఉన్నారు, ఒకళ్ళు వచ్చేసేమో గోవింద మాలలో ఉన్నారు, అంటే వెంకటేశ్వర స్వామి మాల. 5 మాలలో ఉన్నారు. గుంటూరు నుంచి వినుకొండ దగ్గర ఏదో భజన ఉందంటే అక్కడికి వెళ్తున్నారు. మన గణపవరం చౌడూరుపేట దగ్గరలో ఉండేది. మొత్తం ఆ హైవే అసలు ఎవరికి మీకు తెలుసు, NH16. సో నైట్ టైం వెళ్తున్న మూమెంట్లో విజువల్స్ పర్లేదు, ఇందులోనే యాడ్ చేస్తాను, ఓకేనా. ఆ విజువల్స్ వచ్చేసి మీరు గమనిస్తే క్లియర్గా ఆల్రెడీ ముందు ఒక కారు స్లో అయ్యి లెఫ్ట్కి వెళ్తున్నాడు. దాని వెనుకున్న లారీ కూడా ఆల్మోస్ట్ అంతే స్లోగా వాడు లెఫ్ట్కి కొడుతున్నాడు. ఈలోపు దీని పక్క నుంచి వేరే పెద్ద బస్సు లారీ వెళ్ళిపోయింది రైట్ సైడ్ నుంచి. ఈలోపు అకస్మాత్తుగా వెనక నుంచి కారు వచ్చేసి ఈ స్లో అవుతున్నటువంటి ఆ లారీ ఏదో దాని వెనక నుంచి కిందకి వెళ్ళిపోయింది. అంటే అతివేగం. అయ్యప్ప మాలలో ఉండి కూడా అంత కుర్రోళ్ళు 22, 23 సంవత్సరాలు, 21 సంవత్సరాలు పిల్లడు అయ్యప్ప మాలలో ఉన్నారు. ఓపిక ఉండాలి, నిద్రమే ప్రధానమైనట్టు ఉండాలి. బట్ కారు కదా, హైవే కదా, ఏం కదా అనుకున్నారు పాపం. వాళ్ళని ఉడుగు రక్తం ఏంగా స్పీడ్ కొట్టి అనిపించింది. బట్ విజువల్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మరి అలా ఎలా వెళ్ళారో నాకు అర్థం కావట్లా. ఘోరం అండి ఈ ప్రమాదం అయితే. 4 స్పాట్లో చనిపోయారు, ఇంకొకరు ఆసుపత్రిలో చనిపోయారని అంటున్నారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నా, దండం పెడతా. ముందు వెహికల్కి మీ వెహికల్కి మినిమం 50 మీటర్ల డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. అది ఊరు ఏదైనా ఉందిరా అన్నప్పుడు స్లోగా ఉండండి. స్పీడ్తో అన్నప్పుడు బండి రైట్ సైడ్కి పెట్టుకోండి. స్పీడ్గా వెళ్తా నేను అనుకున్నప్పుడు రైట్లో ఉంచండి. మీరు లెఫ్ట్లో ఉండి స్పీడ్గా అంటే దానంత మూర్ఖత్వం కొట్టి ఉండదు. నాకు కార్ డ్రైవింగ్ రాదు, బట్ నేను క్రాస్ చెక్ చేసి చెప్తున్నాను. స్పీడ్లో వెళ్ళాడు లెఫ్ట్ వెళ్తున్నాడంటే అసలు మరణం నోట్లోకి వెళ్ళటం ఇంకా. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్ మొత్తం నేను గమనించా. ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వెహికల్ కొడుతున్నాడు, వీడైపోతున్నాడు. ఆగున్న దాన్ని కొడుతున్నాడు, వీడైపోతున్నాడు. లెఫ్ట్ సైడ్ స్లోగా వెళ్తుందని కొడుతున్నాడు, వీడైపోతున్నాడు. ఆగున్న వాటిని కావచ్చు, స్లోగా వెళ్తున్న కావచ్చు, మొత్తం లెఫ్ట్ నుంచే కొడుతున్నారు. అసలు ఎలా అసలు? ప్లీజ్ అండి, పాపం చనిపోయిన పిల్లలు ఏ మాత్రం స్లోగా వెళ్ళినా ప్రమాదం జరిగేది. అన్యాయంగా చనిపోయారు. చాలా అంటే చాలా బాధేస్తుంది.